బైబిల్ ఉన్నవారు ఒకసారి 9వ అధ్యాయము 32 నుంచి 38 వచనాలను చదువుతుండగా మీరు గమనించండి. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాడిని ఆయన వద్దకు తీసుకొని వచ్చారు. దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జనసమూహంలో ఆశ్చర్యపడి ఇజ్రాయేలులో ఇలా ఎన్నడూ కనబడలేదని చెప్పుకుంది. అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు. యేసు వారి సమాజ మందిరంలో బోధించు, రాజ్య సువార్త ప్రకటించు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసింది. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రె వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకున్నాడని తన శిష్యులతో చెప్పాను. ఈ వాక్యం మనం ధ్యానించుకుంటున్నాం. ఇక్కడ 3 సంఘటనలు ఉన్నాయి. దెయ్యం పట్టిన వారు దేవుడు స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరిచిన కార్యానికి ఆశ్చర్యపోవలసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. కొంతమంది వ్యతిరేకవాదులు ఏం చేశారంటే అది దేవుని వల్లే సాధ్యమని గ్రహించినప్పటికీ కూడా తనకున్న యొక్క పలుకుబడి పోతదనేసి వారు ఏం చేశారంటే యేసు ప్రభు మీదకి వ్యతిరేకంగా డిఫెన్స్ చేయడం అనేది జరిగింది. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ మనకి నేర్చుకోవాల్సింది ఏంటంటే వారు కాపరి లేని గొర్రెలని వారి మీద కనికరపడి దేవుడు రాజ్య సువార్తను ప్రకటిస్తూ స్వస్థతను చేస్తూ వారి మీద కనికరపడి ఇవన్నీ చేశాడని రెండో పాయింట్ మనకు తెలుస్తుంది. మూడో పాయింట్ అక్కడ మనకి ఏం కనబడుతుందంటే యజమాని కోత విస్తారంగా ఉంది, యజమాని వేరుకోనండి, పనివారు కావాలని. ఈ 3 విషయాలు మనం తెలుసుకుంటున్నాం. అక్కడ చూడండి, అక్కడ మొదట 32వ వచనం చూసినట్లయితే యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాన్ని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జనసమూహంలో ఆశ్చర్యపడి. దయ్యాలకి కొన్ని లక్షణాలు ఉంటాయి. కొన్ని దయ్యాలు వారికి గాయపరుచుకుంటాయి. మనం లాస్ట్ టైము సేన అనే దయ్యం వ్యక్తి పట్టిన వ్యక్తిని మనం ధ్యానించుకున్నాం. ఇక్కడున్న దయ్యం మోగన కలిగించింది, అంటే మాటలాడలేని స్థితిని కలిగించింది ఈ దయ్యం. కొన్నిసార్లు దయ్యం కళ్ళు కనబడనివ్వకుండా చేసింది, మాటలాడనివ్వకుండా ఒకే వ్యక్తి చేసింది. కొన్నిసార్లు దయ్యం ఏం చేసిందంటే రకరకాలు ఇబ్బందులు పెట్టి ప్రవచనాలు చెప్పే రీతిగా కూడా దయ్యం కొన్నిసార్లు మనుషుల్ని వాడుకోవడం జరిగింది. అంటే రోగాలు వెనక కొన్నిసార్లు మన యొక్క బలహీనత కావచ్చు, కొన్నిసార్లు దయ్యాలు కూడా పనిచేస్తాయి. కొన్నిసార్లు ఏం చేస్తాయి, మన బలహీనతలకి మన యొక్క వ్యాధులకి మనకున్న బలహీనత కొన్నిసార్లు ఏం చేస్తాయంటే చేతబడి అంటారు కదా, చేతబడి లేదంటే ఇలాంటివి ఉండడం వల్ల ఏమవుతుందంటే దయ్యాలు ఆ మనిషిని వశపరుచుకొని లోపరుచుకొని ఆ వ్యక్తిని ఎంతో విధంగా బాధ పెట్టే విధంగా చేస్తారు. వాడికి చూపునివ్వకపోవడము, లేదంటే మాటలు లేకుండా చేయడము, లేదంటే కాళ్ళు చచ్చిపడిపోవడము, లేదంటే మతిస్థిమితం పోవడము, లేదంటే వాడిని గాయపరచుకోవడము, ఇలాగ రకరకాలుగా కొన్నిసార్లు మనుషులు పొందుతున్న బలహీనతలకి దయ్యాలే కారణం అని ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. అయితే ఈ దయ్యం పట్టిన వ్యక్తిని యేసు ప్రభు ఏం చేశాడంటే స్వస్థపరిచాడు. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడంతో వాడు మాట్లాడసాగాడు. అక్కడున్న ప్రాంతమే కాదు, ఇప్పటికి కూడా స్టిల్ క్షణాల్లో ఒక వ్యక్తిని ఆవహించిన దయ్యం పోయి క్షణాల్లో కొన్ని సంవత్సరాలుగా లేదంటే కొన్ని చిన్నప్పటి నుంచి ఉన్న వారిగా ఎవరికైనా మాట్లాడడం అనేది గొప్ప విషయం. కొన్నిసార్లు మోగ ఎందుకు వస్తుందంటే చెవిటి వారికి మోగ రావడం సహజం. ఎందుకంటే వారికి శబ్దాలు వినబడవు కాబట్టి దాన్ని నాలుకని ఎలాగా సడలించాలని వాళ్ళు ప్రాక్టీస్ చేయలేరు. చిన్నప్పటి నుంచి వాళ్ళు చెవుడు కాబట్టి చెవుడు రావడం ఉంది అంటే ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి ఆటోమేటిక్గా మోగ అనేది వస్తుంది. ఎందుకంటే వాడు వినికిడి లేదు కదా, వినికిడి లేని బట్ట శబ్దాల్లో మార్పులు వాడు చేయలేడు. ఇది ఒక కారణం మోగకి.
ఈ ఇక్కడున్న మోహంకి కారణం ఏంటంటే దెయ్యం వాడిని ఆహ్వానించింది, సాతాను గాడు వాడిని లోపరుచుకున్నాడు. అయితే ఎందుకు లోపరుచుకున్నాడు, ఎందుకు చేసుకున్నాడు అంటే మనుషులు ఇబ్బంది పెట్టడమే వాడి పని, దేవుని సృష్టిని పాడు చేయడమే వాడి పని, దేవుడి పనిని చెడగొట్టడమే వాడి పనిగా ఉంటుంది. కాబట్టి ఈ అపవాదిగాడు ఏం చేస్తుంటాడంటే మనిషి దేవుని యొక్క పనిని చెడగొట్టడానికి మనుషుల్ని కూడా కొన్నిసార్లు వాడుకుంటాడు. అయితే మనం ఏమాత్రం కూడా మనిషికి, మనం సాతాను గాడికి ఒక మనిషి అవకాశం ఏమాత్రం ఉండదు. ఎవరైతే ప్రార్థనా పనులు, ఎవరైతే దేవునితో సన్నిహితంగా, ఎవరైతే దేవునికి ఒక మంచి అనుబంధం కలిగిన వారు ఉంటారో వారి జీవితంలో అపవాది ఏ మాత్రం కూడా చలామణి చేయలేడు, ఏ మాత్రం కూడా తన యొక్క అపవాది యొక్క అధికారాన్ని ఉపయోగించలేదు. కొన్నిసార్లు బైబిల్లో మనకు కనబడుతుంది, యోబు అనే వ్యక్తి మీదకి అపవాది అనే వ్యక్తి వచ్చి ఆ వ్యక్తికి ఆస్తిని పోగొట్టాడు, అతనున్న పశువులను చంపేశాడు, తనకున్న పిల్లలను చంపేశాడు, ఆఖరికి తనకుంటున్న ఆరోగ్యాన్ని కూడా తొలగించి హీనాతి హీన స్థితిలో ఇంటి వారు కూడా ఆ యొక్క రోగాన్ని బట్టి దగ్గరికి రాలనే స్థితిలో యోబుని అలా తయారు చేసేది అపవాది. మరి యోబు భక్తిపరుడే, మరి తన జీవితంలో ఎందుకు అలా జరిగిందంటే దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించడానికి, ఒక మంచి విషయాన్ని సమాజానికి అందివ్వడానికి కొన్నిసార్లు సాతాను గాడికి అవకాశం ఇస్తారు. అంత మాత్రాన దేవుడు అనుమతించే ప్రతి శోధన అది మానవుని యొక్క మేలుకే గాని కీడికి ఏమాత్రము కాదు. అపవాది కల్పించే శోధన ఉంటుందే అది ఖచ్చితంగా మానవుడి యొక్క పతనానికి, దేవుని యొక్క పనిని చెడగొట్టడానికే అది ఉద్దేశం ఉంటుంది. అలాంటి టైంలో ఒక మూగ వ్యక్తిని స్వస్థపరిచి యేసుప్రభు స్వస్థపరిస్తే, ఆ మూగ వ్యక్తిని స్వస్థపరిచి ఆ దెయ్యం వదలగొట్టి అతను వ్యక్తి మాట్లాడేలాగా చేస్తే, అక్కడున్న యేసుప్రభుకి వ్యతిరేకంగా పనిచేస్తున్న పరిసయ్యులు ఏమంటున్నారంట చూడండి, 33 చదవండి. ఆ మూగవాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇజ్రాయేల్లో ఇలాగ ఎన్నడూ కనబడలేదని చెప్పుకొని, అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అంటే యేసు ప్రభుని ఏ మాత్రం తప్పు పట్టడానికి అవకాశం లేకుండా, అవకాశం లేనప్పుడు ఇంకా వీళ్ళు ఎంతగా దిగజార్చాడంటే దేవుణ్ణి అపవాదిక సంబంధిగా పోల్చుంది. అంటే ఎంతగా వీళ్ళు వాళ్ళ యొక్క హృదయాన్ని ఎంత కఠినపరుచుకుంటున్నారు చూడండి. నిజంగా అపవాది శక్తిని వాడుకుని దేవుడు ఒక వ్యక్తిని మేలు చేయగలుగుతాడా? ఒక రాజ్యం మీదకి మనం యుద్ధం వెళ్తున్నప్పుడు ఆ యుద్ధానికి వెళ్తున్న రాజ్యంలోనే అనేక గొడవలు ఉన్నప్పుడు ఆ ఎదుటి జయించాలనుకున్న రాజ్యాన్ని జయించగలుగుతారా? జయించలేరు. ఇంటిలోనే మనకు సమాధానం లేనప్పుడు, ఇంటిలోనే మనకు ఐక్యత లేనప్పుడు ఎదుటి వ్యక్తిని మనం ఓడించాలనుకుంటే ఓడించగలుగుతామా? ఓడించడం. అలాంటిది నేను సాతాను సంబంధం అయితే, నేను ఒకవేళ ఒక వ్యక్తి దయ్యాన్ని పట్టుకుంటే నేను ఎందుకు చేస్తాను? ఒక మంచి కార్యం చేయడానికి నేను అక్కడ మంచి కార్యం జరుగుతున్నట్టు కామట్లేదా మీకు అని యేసు ప్రభువు అడుగుతున్నాడు. ఎక్కడ అడుగుతున్నాడు? మత్తయి సువార్త 12:22 నుంచి మనకి ఆ విషయాలు కనబడతాయి. అక్కడ మోగ గుడ్డివాడు కనబడతాడు అన్నమాట. అక్కడ చేద్దామా అది? మత్తయి సువార్త 12:22 నుంచి చదివితే, అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన ఎద్దుకు తేబడును, ఆయన వాడిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడి శక్తిని చూపును గలవాడాడు. సో అక్కడ దయ్యం పోతే నోరు వచ్చింది, ఇక్కడ దయ్యం పోతే చూపు వచ్చింది, మాట వచ్చింది. సరే, ఈ సమయం చూడండి. అందుకు ప్రజలందరూ విస్మయం పొందిరి, ఈయన దావీదు కుమారుడు కాడా? సాధారణంగా గమనిస్తున్న వాళ్ళు దేవుడిని గుర్తించారు. వాళ్ళు ఇతను దావీదు కుమారుడు కాదా? అంటే వాగ్దానం చేయబడిన దేవుడు కాదా? మన కోసం రాబోతున్న వ్యక్తి కాదా ఈ వ్యక్తి అనుకొని అక్కడ ప్రజలందరూ ఆలోచిస్తే, అక్కడ అధికారులుగా చలామణిగా చేస్తున్న ఈ పరీక్షలు మాత్రం ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు మీద ఒక రకమైన బురద జల్లడం అనేది ప్రయత్నం చేస్తున్నారు. లేనిపోని మాటలు వారి మనసుకి ఎంత తోచితే అంతగా, అందులో ఏమాత్రం వివేచన కల్పించకుండా
వివేచనకు చోటు లేకుండా యేసు ప్రభుని అపవాది యొక్క సమూహ సంబంధంగా పోల్చుతున్నాడు. నీవు ఏ శక్తితో నువ్వు దేవుణ్ణి వదలగొడుతున్నావు అంటే నువ్వు అపవాది శక్తితో పోగొడుతున్నావు. దానికి యేసు ప్రభు చెప్తున్నాడు, నేను అపవాది శక్తి చేత ఒలిగిస్తే ఇంకా వాడు ఇంకా కఠినమైపోవాలని, మోగగా ఉన్నవాడు గుడ్డివాడు అయిపోవాలని చెప్తాను కదా. గుడ్డివాడుగా ఉన్నవాడు వాడి కాళ్ళు కూడా పడిపోవాలని చెప్తాను కదా. నేను అలా కాదు కదా నేను చెప్పేది. ఒక రాజ్యము ఒక ఐడియాలజీ మీద పనిచేస్తుంది. అదే ఐడియాలజీలో రెండు విభిన్నమైన మనుషులు ఉంటే ఆ రాజ్యం ఏమాత్రము నిలబడదు. ఒక రాజకీయ పార్టీ అయినా, ఒక కుటుంబంలో వ్యవస్థ నడుస్తున్నా, లేదంటే ఒక సంస్థ నడుస్తున్నా ఒకే ఐడియాలజీ మీద వెళ్తేనే వాళ్ళు అనుకున్నది సాధించగలడానికి కొంతవరకు శక్తి ఉంటుంది. ఒకే రాజ్యంలో ఒకడేమో మోగం కలిగించడానికి, లేదు మోగం కలిగించడానికి, విడిపించడానికి ఎలా కుదురుతుంది అని యేసు ప్రభు ఈ సందర్భంలో మాట్లాడుతున్నాడు. ఇంకా మాట్లాడుతాడు అక్కడ ఆ సందర్భంలో 12వ అధ్యాయంలో, ఒక ఇంటిలో మనం ఒక దొంగతనం చేయాలంటే ముందు ఆ ఇంటి వ్యక్తి యొక్క, ఆ ఇంట్లో ఎవరైతే బలవంతుడుగా ఉన్నాడో ఆ యొక్క సామాలకి సంరక్షణగా ఉన్న వాడిని బంధించాలి మొదట. అప్పుడు ఆ వస్తువులను మనము ఆక్రమించుకోగలుగుతాం. అవునా? అంతేగాని ఆ యొక్క బలవంతుడిని మనం బంధించకుండా ఆ వస్తువును మనం ఏమైనా దోచుకోగలుగుతావా? దోచుకోలేము. నేను అపవాదిని గద్దించానయ్యా, కాబట్టి నేను పోగొట్టుకున్న నా సొత్తుని నేను కాపాడుకున్నాను అంటున్నాడు యేసు ప్రభు. చూడండి ఆ మాట ఏముంటుంది 12వ అధ్యాయంలో 29. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగా బలవంతుని ఇంటిలోకి వచ్చి అతని సామ్రాజ్ఞిని దోచుకోగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకోండి. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. నేను ఒక ఇంటికి దొంగతనం వెళ్తున్నప్పుడు నాతో పాటు వచ్చేవాడు ఎలా ఉండాలి? నాతో పాటు దోచుకునేవాడే ఉండాలి. లేదా ఒక వ్యక్తిని నేను కాపాడడానికి పూనుకుంటున్నప్పుడు నాతో ఉన్న వ్యక్తి ఎలా ఉండాలి? కాపాడేవాడిగా ఉండాలి. నేనేమో కాపాడుతుంటాను, నువ్వేమో వాడిని పాడు చేస్తుంటుంటావు. ఇది నేను ఎలా సాతాను సంబంధం అవుతాను? అంతగా వివేచన లేకుండా మీరు మాట్లాడుతున్నారా అని పరీక్షని దేవుడు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మీ బిడ్డలారా మనం గమనించండి, ఎప్పుడైతే యేసు ప్రభు మీద ఈ పరీక్షలు ఇలాగ వ్యతిరేకమైన భావంతో, ఇలాగ వ్యతిరేకమైన తన తలంపులతో యేసు ప్రభుని ఉద్దేశించి మాట్లాడుతున్నారో యేసు ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే చదువుదామా 34వ వచనం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారు ఎండి ఎలాగ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడింది కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలోంచి సద్విషయంలో తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయంలో తెచ్చును. నువ్వు మాట్లాడుతున్న మాటలు బట్టి నువ్వు ఎటువంటి వాడో తెలుస్తుంది. ఒక చెట్టుకి ఒక కాయ కాసింది, ఆ కాయ తినడానికి అనుకూలంగా లేదు అనుకుంటే అప్పుడు ఆ చెట్టు మంచిదా చెడ్డదా? చెడ్డది. ఒకవేళ ఆ కాయ తినడానికి అనుకూలంగా ఉంటే ఆ చెట్టు మంచిది. నేను చేసే పని ఇక్కడ ఇంత మంచి కనబడుతుంటే నన్ను చెడ్డవాడని నువ్వు ఎలా అంటున్నావు అని అడిగేది లేదు. ఒక మగ వ్యక్తి, ఒక గుడ్డివాడు దయ్యం నుంచి బాధపడుతుంటే ఆ దయ్యాన్ని మొదలుకొట్టి ఆ దయ్యం చేత పీడింపబడుతున్న వ్యక్తి బాగుపడుతుంటే మీరు ఎందుకు అలా అనగలుగుతున్నారు అని దేవుడు సూటిగా వాడిని ప్రశ్నించాడు. ఈరోజు పరీక్షలు లాంటి వాటి స్వభావం మనకు లేదా? యేసు ప్రభుతోనే తిరుగుతున్నారు వాళ్ళు. ఏ విధంగా తప్పుపడదామని మందిరంలోనే ఉంటారు. దేవుడు చేసే ప్రతి పనికి పేర్లు పెట్టేవాళ్ళు ఉంటారు. ఒక దైవజనుడు ఒక పనిని పూనుకుంటే దానికి వంకలు చెప్పేవారు కొన్ని ఉంటారు. ఒక దైవజనుడు ఒక కార్యక్రమం మొదలు పెడితే ఇది డబ్బుల కోసమే చేశాడని చెప్పుకునేవారు ఉంటారు. జరుగుతున్న మంచి పనిని వాళ్ళు గుర్తించగా ద్వేషపూరితమైన అసూయతో ఈ పరీక్షలు ఎలాగైతే యేసు ప్రభుని ఒక వ్యతిరేకమైన అసలు లాజిక్ లేని పొత్తు లేని మాటలు ఎలా పలికి యేసు ప్రభు మనసును గాయపరుస్తున్నారో ఈ రోజు సేవలో ఉంటున్న దైవజనులు కూడా అలాంటి వ్యక్తులు సూటిపోటు మాట్లాడి జనాల్ని తప్పుడు దోవకి పట్టించే వ్యక్తులు లేరంటారా? జరుగుతున్న ఒక కార్యక్రమం మొదలు పెట్టామంటే, ఒక కార్యక్రమం నడుస్తుంది అంటే
దాని వెనకాల ఉద్దేశం మంచిదే ఉందని మనం గ్రహించినప్పుడు మనం దాన్ని స్తుతించాలి దేవుడికి. దాన్ని బట్టి మనం సంతోషించే వారిగా ఉండాలి. అంతేగాని మరొక ఆలోచనలు మరొక విధానంగా ఉండి నువ్వు ఆ కార్యక్రమాన్ని నువ్వు తిడుతున్నావు అంటే ఇండైరెక్ట్ గా దేవుడిని నువ్వు నిందిస్తున్నావు అని, ఇండైరెక్ట్ గా నువ్వు నీ దైవజనుడిని అవమానపరుస్తున్నట్టుగాని, నీ సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలే గాని, నీ సంఘంలో జరుగుతున్న సువార్త కూడికలే గాని, నీ సంఘంలో జరుగుతున్న ఏ ఒక్క వ్యక్తి అయినా సరే బాగుపడుతుంటే నీలో అసూయ వస్తుందంటే పరిచర్యలు కలిగిన మనసు నీకు ఉందేమో గుర్తుంది. యేసు ప్రభుని వీళ్ళు అంటున్నారు, నీవు సాతాను యొక్క అధికారంతో చేస్తున్నావు. సాతాను చేత అధికారంతో చేస్తే ఉట్టు మోగతో బాధపడుతున్న వాడి కళ్ళు కూడా పోగొడుతుంది కదా నేను అన్న భావంతో యేసు ప్రభు ఒక సత్యాన్ని వాళ్ళు వెల్లడజేస్తున్నారు. మీరు జరగండి, మీరు మాట్లాడుతున్న మాట ఏదో వివేచించి మాట్లాడుతున్నాను కాదు, కానీ ఉద్దేశపూర్వకంగా నా మీద విషం కత్తి వేయడానికి నాతో ఏం చేస్తున్నారంటే ఇలాగ జరుగుతుంది అని చెప్పి ప్రజలను సైతం మోసపరుస్తున్నారు, మీకు మీరు తీర్పు తెచ్చుకుంటున్నారని దేవుడు స్పష్టంగా తెలుస్తున్నాడు. నువ్వు మంచోడైతే మంచి మాటలు మాట్లాడతావయ్యా, నీ హృదయం మంచిదైతే నీ నుంచి మంచి మాటలు వస్తాయి. నువ్వు చెడ్డోడైతే నీ హృదయంలో ఏం వస్తాయి? చెడ్డ మాటలు వస్తాయి. అనుమానించేవాడు ప్రతిదీ అనుమానిస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుని లేఖనం చెప్తుంది, యేసు ప్రభు ఒక దెయ్యాన్ని వదలగడుతుంటే ఈ పరిచయం చేస్తున్న పని ఏంటంటే ఇలాంటి వ్యతిరేక స్వభావం కలిగిన వారుగా ఉన్నారు. రెండోది అక్కడ ఏమంటున్నాడు, మీరు ఒకవేళ నా విషయమే మీరు తప్పుపడితే, తెలియక యేసు ప్రభు అలా అంటాడు, యేసు ప్రభు ఇలా అంటాడు, యేసు ప్రభు అలా అంటాడని నువ్వు ఒకవేళ తెలియక తప్పు చేస్తే, ఒకవేళ నువ్వు తెలుసుకున్నప్పుడు క్షమాపణ అడిగితే నేను క్షమిస్తాను. కానీ పరిశుద్ధాత్మ చేసే ఉంది కదా పని, దాన్ని కూడా నువ్వు తిరస్కరిస్తే నీకు క్షమాపణ వస్తుంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఇది సత్యం అని నీలో హృదయంలో కార్యం చేసి ఒప్పింపు చేస్తాడు. దాన్ని కూడా నువ్వు తిరస్కరిస్తే, నువ్వు పాపివి అన్నప్పుడు అవును నేను పాపమే అని ఒప్పుకోవాలి, కానీ దాన్ని కూడా తిరస్కరిస్తే నీకు క్షమాపణ ఎలా కలుగుతుంది? నీకు రక్షణ ఎలా కలుగుతుంది? నువ్వు దేవుణ్ణి ఎలా వెంబడించగలుగుతావు? దేవుణ్ణి ఎలా అనుసరించగలుగుతావు? పరిశుద్ధాత్ముడు నేను దేని విషయంలో నీ విషయంలో కార్యం చేస్తున్నప్పుడు అతనికి కూడా నీ వ్యతిరేకంగా నడుచుకున్నట్లయితే నీకు రక్షణ రాదు, నీకు నరకమే అని యేసు ప్రభు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ చేసేది ఏంటి? నువ్వు నీతిమంతుడని ఒప్పింపు చేస్తాడు. పరిశుద్ధాత్మ తండ్రి చేసే పని ఏంటి? నువ్వు పాపం అని ఒప్పింపు చేస్తాడు. పరిశుద్ధాత్మ చేసే పని ఏంటి? దేవుని పనిలో నువ్వు పూనుకోవని చెప్తాడు. దానికి నీ వ్యతిరేకంగా నడుచుకుంటే మరి ఎలాగా మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాం? ఈ పరిచయాలు అటువంటి స్థితిలో ఉన్నాయి. తర్వాత యేసు ప్రభు చూడండి, మన పాఠంలో 19 వచ్చాయి. యేసు వారి సమాజ మందిరములో బోధించు, రాజ్య సువార్త ప్రకటించు, ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. ఆయన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరినందున వారి మీద కనికరపడి. యేసు ప్రభు కాపరి లేని గొర్రెలను చూసి కనికరపడ్డాడంట. ఈరోజు అటువంటి కనికరం మనకుందా? అటువంటి కనికరం మనకుందా? మీరు కాపరి లేని గొర్రెలని ఎందుకు ఆయన అంతగా బాధపడ్డాడంటే, ఈ అప్పట్లో పరిచయాలు అనే వాళ్ళు ఏం చేశారంటే కాపరులుగా ఉంటున్నామని చెప్తూ ఆచారాలే మెయిన్ ప్రధానంగా వారు హైలైట్ చేస్తూ దేవునికి దగ్గరగా ఒక వ్యక్తిని మనం జతపరచాలనే పనిని వారు నిర్లక్ష్యం చేశారు. ఆచారం ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, అలా ఉండాలి అందులో ప్రతిదీ రుద్ది 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 వారి మీదకి తెలియకుండానే ఒక పెద్ద కాడి వారి మీద మోపడంతో ప్రజలు విసిగిపోయారంట. అటువంటి ప్రజలను చూసి యేసు ప్రభు ఏం చేస్తారంటే, వీరు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారే అని వారి మీద కనికరపడ్డారు. ఈరోజు యేసు ప్రభు పడుతున్న కనికరం ఆయన అనుసరిస్తున్న మనలో ఉందా? కనికరం అంటే అయ్యో అయ్యో ఇది కాదు కనికరం. కనికరించేటప్పుడు కనీసం వారి పట్ల ప్రార్థనగా సరే నీ జీవితంలో కనబడాలి. కనికరం కలుగుతున్నావు అంటే కనీసం వారి జీవితంలో నీ చేతనైన సహాయమైన వారి జీవితంలో నీకు కనబడాలి. కనీసం చేతనైన సహాయము లేదు, కనీసం వారు బాగుపడాలని ప్రయత్నము లేదు, కనీసం ప్రార్థనా జీవితం కూడా లేకపోతే
యేసు ప్రభును అనుసరించే వారుగా మన జీవితంలో కనికరం ఉందంటే మనం ఎంతవరకు నమ్మశక్యం? కాబట్టి మనం కనికరపడేవారుగా మనం ఉండాలి. యేసు కనికరపడుతున్నాడు. మరి ఈరోజు సువార్త విషయంలో మీరు ఎంతవరకు పనిచేస్తున్నారు? మీరు ఎంతవరకు చెప్తున్నారు? దేవుడు నాకు తెలుసు అనుకుని అక్కడితో అయిపోతున్నారా? దేవుడు పని చేసేవారుగా మీరు ఉన్నారా? చూడండి, దాన్ని కంటిన్యూ చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం చదవండి. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకుని అని శిష్యులు చెప్పాడు. ఇందాక కనికరపడ్డాడు. నిజమైన భక్తి ఏంటి తెలుసా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము తీయండి, 27వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతాను, అసలు గమనించండి. పేజీ నంబర్ 210 కొత్త నిబంధన. అక్కడ ఎలా రాస్తుంది? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా. ఏమంటాడంట? ప్రశ్న ఏంటి? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా. ఏమంటాడంట? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందిలో పరామర్శించు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను కాపాడుకున్నట్టువే నిజమైన భక్తి. దిక్కులేని వారికి ఏంటంట? వారి దుఃఖములో పరామర్శించాలంట. విధవరాలను, అనాథలను పరామర్శించాలంట. అంతేకాదంట, ఈ లోకంలో ఉన్న మాలిన్యం తనకు తాను అంటుకోకుండా కాపాడుకోవడమే నిజమైన భక్తి. ఈరోజు దిక్కు లేని వారు ఎవరున్నారు? కాపులు లేని వారే కదా. మరి వారి పట్ల నీ భక్తి ఎలా కనపరుస్తున్నావు? దైవజనుడు చాలా మంచి వర్తమానం అందిస్తున్నారు, దేవునికి మరింత చేర్చిగా మనం చేరుస్తున్నాడు అన్ని మీకు అనిపిస్తున్నప్పుడు, అనేక విషయాలు మేము తెలుసుకుంటున్నాం అని అనిపిస్తున్నప్పుడు, సువార్త పనిలో మీరు ఏం చేశారు? దిక్కు లేనివారు అంటే ఏంటి? దైవజనులు లేనివారు దిక్కు లేనివారు అనొచ్చా? మార్గాన్ని చూపించేవాడే కదా కాపరి, దిక్కుని నిర్దేశించేవాడే కదా కాపరి. కాబట్టి ఆ కాపరి లేనివారు ఎంతో మంది ఉన్నారు, సత్యం అందని వారు ఎంతో మంది ఉన్నారు. వారి పట్ల కనికరపడండి. యేసుప్రభు కనికరపడ్డాడు. అయ్యో వీరు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారే అని కనికరపడ్డాడు. నిన్న మేము ఒక ఇంటిని దర్శించడానికి వెళ్ళాం. దర్శించడానికి వెళ్తే వారు దేవుణ్ణి నమ్ముకున్న వారే కాబట్టి వారి నిమిత్తం ఒకసారి వెళ్ళి వారి ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు కదా అనేసి, ఎప్పుడో క్రిస్మస్ టైంలో వెళ్ళాం కదా అని ఈ టైంలో వెళ్ళి మేము ప్రార్థన చేయడానికి వెళ్ళాం. వెళ్తున్నప్పుడు అనుకోకుండా వాళ్ళ ఇంటి కింద ఒక ఆయన పని చేస్తాడు. పని చేస్తున్నప్పుడు, రండి రేపు వచ్చి నేను నా వస్తువు నేను తీసుకుంటాను, మీ ఇంట్లో నా వస్తువు పెడుతున్నానండి అని చెప్పడానికి వచ్చాడు మా దగ్గరికి. వస్తున్నప్పుడు మమ్మల్ని చూసి, రండి నాకు ఒంట్లో వాళ్ళు ప్రార్థన చేయాలి. కాపరు లేని వారు ఎంతో మంది ఉన్నారు. దేవుని దగ్గరికి మనం ఎలా వెళ్ళాలో తెలియలేని వారు ఎంతో మంది ఉన్నారు. దేవుడి దగ్గరికి మనం దేవునితో మాట్లాడడానికి, దేవుళ్ళు ఎదగడానికి ఒక నేర్పే కాపరి వారికి కరువై ఉన్నారు. ఎలాగని తెలియట్లేదు. వ్యక్తి అడిగాడు, వెంటనే నా కోసం ప్రార్థన చేయండి, లోపలికి రండి ముందు అని వచ్చి కూర్చోబెట్టి, ఏంటంటే మీ సమస్య ఏంటంటే, ఒక పెద్ద ఆయన కాళ్ళు చేతులు లాగేస్తుందండి, ఒంట్లో ఇబ్బందిగా ఉందండి, కొంచెం ప్రార్థన చేయండి అని. ముక్కు మొక్కం తెలియని వ్యక్తి దగ్గరికి వచ్చి అలా అడగడం ఏమాత్రం అంటారు? ఎంత బాధ కలిగితే ఒక అన్య వ్యక్తి, దేవుడు అంటే తెలియని వ్యక్తి మన దగ్గరకు వచ్చి, నా కోసం నేను ఇంత కష్టంలో ఉన్నాను, నేను ఇంత ఇబ్బందులు ఉన్నాను, నా కోసం మీరు ప్రార్థించండి అని అడగగలిగాడంటే తనకి ఎంత అవసరతే ఉంది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదేమో. దాన్ని ఎవరు స్వస్థపరుస్తారా, దీని నుంచి ఎవరికి విడిపిస్తారని తన హృదయం తనకు తెలియకుండానే మదన పడుతుందండి. వెంటనే వచ్చాం, ప్రార్థన చేస్తాం. అండి చిన్న ఉపమానం చెప్తాను, ఒక బైబిల్ చెప్తాను అండి. దేవుడు దూరం ఉంటే మీరు ఏమాత్రము ఫలించలేదండి. దేవుడి దగ్గరగా ఉండండి, మీరు వృద్ధిలోకి వస్తారంటే. మీరు మందిరికి వెళ్తున్నారా అంటే వెళ్తలేదండి, అయితే రండి ఆయన అందరూ. కాబట్టి లేని వారు ఎంతో మంది ఉన్నారు. యేసు ప్రభుకి వారిని చూసి కనికరపడ్డాడంట. ఈరోజు కనికర పడేవాళ్ళగా మీరు ఉన్నారా? కనీసం మీ వంతు ప్రయత్నం చేస్తున్నారా? ఉదయం లేచి ప్రార్థన చేసుకొని చక్కగా చేసుకొని, అయ్యా ఈరోజు ఒక్కరికైనా నేను
సువార్తను అందించాలి. ఒక్కరినైనా నేను నీ దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఒక్కరికైనా నేను నీ గురించి నీకు చెప్పాలి అని ఒకసారి ప్రార్థన చేసుకుని వెళ్తే దేవుడే తీసుకెళ్తాడు. మీరు ఏం అవసరం లేదు, ఏ ప్రయత్నం అవసరం లేదు. మీరున్న చోట మీరున్న ప్రయత్నంలో దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళే మిమ్మల్ని వచ్చి సంప్రదించి మనసు మాట్లాడగలుగుతారు. మీరే అవకాశం తెచ్చి సువార్త చేయొచ్చు. ఈ ప్రయత్నం కూడా మనం చేయకపోతే ఎలాగా? కంటిన్యూ ఏం చెప్తున్నాడంట? మత్తయి సువార్త 9వ అధ్యాయం చివరి వచ్చి చదవండి. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకోనని తన శిష్యుడు. దేవుడు తెలియదా పంపించారని? కోత అంటే ఏంటి? మనుషులు. అది విస్తారంగా ఉందంట, కోసేవారు లేరంట. అంటే కొట్టంలోకి చేర్చేవారు లేరు, అంటే సంఘంలోకి చేర్చేవారు లేరు. కోత విస్తారంగా పడింది. అయితే దేవుడు మరి పంపించచ్చు కదా, మళ్ళీ ప్రార్థన చేయమని మనం చెప్పాలా? అక్కడ ఆ మాటకు అర్థం ఏంటంటే అవసరం ఉంది, దైవజనుల అవసరం ఉంది, సువార్థికుల అవసరం ఉంది. మనం చేయలేని పని వారు చేస్తున్నప్పుడు కనీసం వారికి అందించవలసిన ప్రోత్సాహం ఉంది అండి. సువార్త పనిలో మనం చేస్తే మనకి ఏంటంటే లాభం అని అనిపించచ్చు కదా కొన్నిసార్లు. సువార్త 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 అంటున్నారు, చేస్తే ఏంటి మనకు లాభం? యోహాను సువార్త 4వ అధ్యాయం 36వ వచనం చదవండి. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవాత్మైన ఫలము సమకూర్చుకుంటున్నాడు. కోతను కోసేవాడంట, పని చేసేవాడంట, విత్తేవాడంట, ఏం చేస్తున్నాడంట? నిత్య జీవార్థమైన ఫలం. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ఆహారం ఉదయం వండామనుకోండి రేపటికి మురిగిపోదు. ఈ లోకంలో ఉన్న పళ్ళు కానీ ఏదైనా కొన్నాం అనుకోండి కొన్ని రోజులకి ఏం చేస్తాయి? పాడైపోతాయి. కానీ ఇదే ఆహారం అంట నిత్య జీవార్థమైన ఫలం అంట. అంటే నిత్యము ఉంటుంది అది. అటువంటి ఫలం మనకు కావాలి, అటువంటి ప్రతిఫలం కావాలి, అటువంటి మేలు మనకు కావాలి. కోసేవారికి విత్తేవారికి అది దేవుడు ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. మనం చెయ్యాలి. ఈ లోకంలో మనం పడుతున్న ప్రతి బాధ మాకు అది లేదు, మాకు ఇది లేదు, జీవితం ఇలా కష్టంగా వెళ్తుంది, ఇలా వెళ్తుంది అని అనుకుంటున్నాం. సాధారణంగా మనిషిగా ఏ మనిషికైనా వచ్చేదే. కానీ దేవుని పనిలో నీ చింత ఎంత ఉంది? దేవుని పనిలో నీకు ఆలోచన ఏమాత్రం ఉంది? దేవుని పనిలో నీ వంతు ఏంటి అనేది మనం గుర్తెరిగి పని చేయాలి. దేవుని పని చేస్తే నిత్య జీవార్థమైన ఫలం. హల్లెలూయా. ఈరోజు అది మీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు, అది దేవుడు మనకు ఇవ్వాలనుకుంటున్నాడు. కనుక పరిచర్య వలె దేవుని పనిని ఎటకారం చేసేవారు కాకుండా దేవుని శిష్యుల వలె పనివారిని పెంచడానికి, పని చేయడానికి కూడుకునే వారిగా మనం ఉండాలని ఈ సందర్భం మనం తెలియజేస్తాం. దేవుడు కనికరపడుతున్నాడు కాపులు లేని వారిని చూసి. ఈరోజు మన సన్నిధిలో ఉండి ఒక మంచి శ్రేష్టమైన వాక్యాన్ని మనం వింటున్నాం. ఇళ్లలో మరిగిపోయి, ఇళ్లలో ఉండిపోయి దాని యొక్క గొప్పతనం ఏంటి తెలియక, దాని యొక్క విధానం ఏంటి తెలియక ఎంతో మంది టీవీలు గంట పడిపోయిన వాళ్ళు లేరా? మందిరానికి దూరం అయిపోయి, వాక్యానికి దూరం అయిపోయి. తెలియదు వాళ్ళకి, తెలియదు కాబట్టి దేవుడు కనికరపడ్డాడు. తెలిసిన పరిచర్య మీద కోపడ్డాడు. వారు బోధించేవారు పరిచర్య, ఆ మాత్రం విచక్షణ జ్ఞానం ఉండాలి కదా. ఒక వ్యక్తి ఒక మూగదయ్యంతో బాధపడుతున్న వ్యక్తి విడిపించబడితే సంతోషించడం పోయి తిరిగి బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు ఎంత కఠినంగా ఉన్నారు. ఒకవేళ ఈ లోకంలో మనుషులు దేవుని వాక్యం తెలియక, దేవుని నియమాలు తెలియక, దేవుని ప్రేమ ఏంటి తెలియక దేవుడు కనికరపడుతున్నాడండి, కనికరపడుతున్నాడు. ఓ మాట చెప్పిన ఈ మాట చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తుంది. లోకంలో తన ప్రేమ తనకు దక్కలేదని బాధపడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. లోకంలో తన ఆశించిన ప్రేమ వారికి దక్కలేదని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభు మన కోసం చనిపోలేదు సార్, ప్రేమను దక్కించుకోవడానికి చచ్చిపోయాడు. దక్కలేనిదని చనిపోయే ప్రేమ మరణం కంటే దక్కించుకోవాలనే మరణం ఎంత గొప్పది. ఈరోజు
ప్రేమను దక్కించుకోవడానికి, మీ నుంచి ప్రేమను దక్కించుకోవడానికి, మిమ్మల్ని దక్కించుకోవడానికి ప్రాణం పెట్టి అంతగా ఎవరు ప్రేమిస్తారు? మనం హట్ అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, మిస్ అయిపోయాననుకో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కోల్పోయాననుకో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ దక్కించుకోవడానికి మరణించిన వారు ఈ గొప్ప మరణం వల్ల ఉంది. అంతగా ప్రేమించాడు, తన ప్రాణం పెట్టే అంతగా ప్రేమించాడు మనం. అటువంటి ప్రేమను మనం రుచి చూసినప్పుడు కాపరి లేని వారు ఎంతో మంది ఉన్నారండి. మనం కూడా ఆ ప్రేమను పెంచేవారిగా ఉండాలి. దేవుడి మనసు అందరూ బాగుండాలి, అందరూ రక్షించబడాలి, అందరూ ఆయనతో ఉండాలి. ఒక తండ్రికి ఒక తల్లికి ఒక 10 మంది పిల్లలు ఉన్నారనుకో, ఏ ఒక్క పిల్లడైనా తప్పిపోవడం వాళ్ళకి ఇష్టమా? నా దగ్గర 9 మంది ఉన్నారు కదా, నా దగ్గర ఇంకా 5 ఉన్నారు కదా, 5 ఎలా పోతే పోని అని ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఈ లోకంలో అనుకుంటారా? ఈ లోకంలో ఉన్న తండ్రే తల్లి అలా అనుకోకపోతే తల్లిని తండ్రిని సృష్టించిన దేవుడు అలా అని అంటే ఏ మాత్రం అనుకుంటాడు? ఆయన ప్రేమ తప్పించిపోతుంది, కనికర పడిపోతున్నాడు ఆయన. కాబట్టి ఆయన మనసును పంచుకునే వారిగా ఉండాలి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. మీరైతే చేతనైతే కొడలో అందివ్వండి, చేతనైతే ఆ మోపును మొయ్యండి. కాబట్టి దేవుని ప్రేమను పంచుకోండి. ఈ వాక్యం మనందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతూ ఈ కొద్ది మాటలు ముగించుకుంటున్నాను. కళ్ళు మూసుకుందామా? ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడైన తండ్రికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయ్యా, చదవబడిన వాక్యం బట్టి అనేక విషయాలు మేము తెలుసుకోగలిగాం. కాబట్టి ప్రభు దేవా, దాన్ని అనుసరించి మేము జీవించగలిగే జీవితం మీరు మాకు దయచేయమనుకుంటున్నాను. అయ్యా, నీవు కనికరపడ్డావు, అదే కనికరం మాకు దయచేయండి. అయ్యా, నువ్వు ఒక నీ పని చేసేవారు కావాలనుకుంటున్నాం, మీ పని చేసేవారిగా ఇష్టం నువ్వు ఉండేలా సహాయం. ఆ నిత్య జీవార్థమైన ఆహారాన్ని ఫలాన్ని పొందుకునే వారి లిస్టులో ఇప్పుడు మమ్మల్ని అందరినీ వాడుకుంటున్నాం. పరిచయలాగా నీ పనికి పేర్లు పెట్టేవాళ్ళు కాదు, కానీ పరిచయలాగా నిన్ను విమర్శించి నిన్ను దూరం చేసుకునే వారిగా మేము ఉండకూడదు. నీ పనిలో కలిసిపోయి నీ పనిలో మేము బాధ్యత పంచుకొని కూడుకొని స్థితి మీరు మాకు దయచేస్తారు. మా ప్రార్థనలు మీరు ప్రతిఫలం అందిస్తారు. మమ్మల్ని అందరినీ ప్రేమించిన మన రక్షకుల పరిశుద్ధులైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్.